అరే సైలెన్సర్ అన్నో, ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారంటో మనకేమన్నా వచ్చేనా? అయినా మనకి ఆరెంజ్ క్యాప్లు పర్పుల్ క్యాప్లు మనకెందుకు తమ్ముడు, మనకు కావాల్సింది కప్పు. అయినా మనం ఆల్రెడీ అందరూ ఆరెంజ్ క్యాప్సే వేసుకున్నాం కదా, మనకెందుకు ఆరెంజ్ క్యాప్? సైలెన్సర్ అన్నో, ఆరెంజ్ క్యాప్ నీకు అవసరం ఉండకపోవచ్చేమో, నాకైతే పక్క అవసరమే. ఆ గిల్లుగాడు చూస్తే ఒకసారి ఆరెంజ్ క్యాప్ గెలిచేసి కంటిన్యూస్ గా ఛాన్సులు వస్తానే ఉంది. అందుకే నేనైతే ఫిక్స్ అయిపోయి ఈసారి పక్క ఆరెంజ్ క్యాప్ కొట్టేద్దామని. కొట్టేదేంది ఈసారి నాదే. అరే ఏంద్రా అభిషేక్, ఆరెంజ్ క్యాప్ కొడితే కంటిన్యూస్ గా ఛాన్సులు వస్తుందా? ఇక్కడ కొట్టి 3 ఏళ్ళు అయింది, అరుస్తున్నామా? అయినా మా ధోని అన్న చెప్పాడు ఈసారి అయితే ఆరెంజ్ క్యాప్ కొట్టమనేసి. ఆరెంజ్ క్యాప్ కొడితేనే కప్పు కొడతాము. ఈసారి పక్కా ఫిక్స్ అయిపోండి మీరు కూడా. ఆరెంజ్ క్యాప్ ఈ రుతురాజ్ గైక్వాడ్దే. ఎవరెవరికి ఆరెంజ్ క్యాప్ రావాలో నా వెనకాలే రాండి. అంగడి పిలుచుకోపోయి నేనైతే 100 రూపీస్ పెట్టి ఆరెంజ్ క్యాప్లు అయితే తీర్చేస్తా. మీరైతే వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కోహ్లీ అన్న, అంగట్లో ఉంటే 100 రూపీస్ ఆరెంజ్ క్యాప్ కాదు, నీ దగ్గర ఉన్న ఆరెంజ్ క్యాప్ నీలాంటిదే ఈసారి మేము కొట్టబోతున్నాం. అరే గైక్వాడు, ద గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే ఒక మాట అన్నారు. ఏందో తెలుసునా? మీరైతే కళలు కనండి, అంతేగాని కథలు మింగకండి. ఇప్పుడు మీరు చేస్తుంది అదే. ప్రతిసారి ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ అడ్డ, మీరైతే దాన్ని ఏం చేయలేరు. విరాట్ అన్న, నువ్వు ఎంత బెదిరించా మేమైతే ఆరెంజ్ క్యాప్ వదిలే ప్రసక్తే లేదు. నాకైతే ఇప్పటికే 2 సార్లు మిస్ అయింది, కానీ ఈసారి మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఈసారి ఆరెంజ్ క్యాప్ నాదే. అదే చూద్దాం జైస్వాల్ తమ్ముడు. ఐపీఎల్ కప్ అన్న మిస్ అయితేనేమో కానీ ఆరెంజ్ క్యాప్ అయితే మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఈసారి ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విన్నర్ విరాట్ కోహ్లీ, అంతే. ఏ ఆరెంజ్ క్యాప్ నాకు కావాలా? నేనైతే ఒకసారి కొట్టిండ కదా, ఈసారి కూడా నాకే కావాలి. ఏంది మన టీంలోనే నాకు కాంపిటీషనా? కప్పు నీది, క్యాప్ నాది. అరే గిల్లో, నువ్వైతే మర్చిపో క్యాప్ని. ఇంకా ఈ జోస్ బట్లర్ ఎంటర్ అయ్యిండంటే ఇంకా వార్ 1 సైడే, క్యాప్ 1 సైడే. అది చూద్దాం బట్లర్ బాయ్, ఇద్దరు పోటీ చేద్దాం. ఎవరికి వస్తుందో చూద్దాం. నీకు వచ్చిన హ్యాపీ, నాకు వచ్చిన హ్యాపీ, మన టీమే కదా. నువ్వు క్యాప్ కొడితే నేనెందుకు హ్యాపీగా ఉంటా? నేను కింద క్యాప్ కింద గెలిస్తే నేను హ్యాపీగా ఉంటా. ముఖం తెలియవాడు ఎవడో గానీ ఆరెంజ్ క్యాప్ కొడితే నేనెందుకు ఫీల్ అవుతా? ఓకే బట్లర్ బ్రో, క్యాప్ నీదే, ఫిక్స్ అయిపో. మీరైనా ఆరెంజ్ క్యాప్లు కొట్టేవాళ్ళు? నాకు చేత కాదా? లాస్ట్ ఇయర్ ఆర్తిక్ గాని కోపం మీద తీసి కావాలని నేనైతే ఆడలేదు. ఈసారి అయితే అట్లా జరగదు. కెప్టెన్ వాడు, నేనైతే ప్లేయరు. ఫ్రీగా ఆడతాను, రన్స్ కొడతాను, ఆరెంజ్ క్యాప్ గెలుస్తాను. అరే రోహిత్ బ్రో, నీ నుంచి నేనైతే ఆరెంజ్ క్యాప్ ఎక్స్పెక్ట్ చేసేలా. నువ్వైతే పవర్ ప్లేలో విధ్వంసం చెయ్యి, అంతే చాలు. నేను అట్లా చేస్తే చేత కాని కొడుకులు అనుకుంటారు. అందుకే ఈసారి నేనైతే ఫిక్స్ అయిపోయా ఆరెంజ్ క్యాప్ గెలిచేద్దామని. ఈ హిట్ మ్యాన్ విశ్వరూపం ఇంటర్నేషనల్ లోనే కాదు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా చూపించాలి. అందుకే ఈసారి నేను ఫిక్స్ అయిపోయా ఆరెంజ్ క్యాప్ కొట్టేద్దామని. కొట్టేస్తా. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఐపీఎల్ 2025 లో ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుస్తారనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.